సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకమైన మెడికల్కి మెడికల్ కోర్సుకి పెట్టే ఒక నీట్ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ లీక్ అయింది. అంటే అది లీక్ అవటం ఇప్పుడు ఒకసారి కాదు, దాదాపుగా 4 సార్లుగా లీక్ అయిందని చెప్తున్నారు. గతంలో ఎక్కడికక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఎంసెట్ నిర్వహించుకునేవాళ్ళు. అట్లా కాకుండా జాతీయ స్థాయిలో ఒకే విధానం ఉండాలి, ఒకే సిలబస్, ఒకే రకమైన ఇది ఉండాలనే ఉద్దేశంతో నీటు ఎగ్జామ్ని స్టార్ట్ చేశారు. అది మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా పోయినసారి కూడా దాన్ని హెడ్ చేసిన ఒక ఆ, అధికారిని కానీ ఆయన కూడా సస్పెండ్ చేయటం ఇట్లా జరిగింది. దాని మీద చర్య తీసుకోవటం కూడా జరిగింది. అయినా సరే మళ్ళీ ఇది పదే పదే జరుగుతుంది. ఇట్లా జరగటానికి కారణం ఏంటి? అసలు ఈ కోచింగ్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఒకటి పెద్ద ఆ, చదువుకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కూడా ఒక పెద్ద దీని కింద మినేస్ కింద తయారైంది. ఇట్లా ఈ కోచింగ్ ఇండస్ట్రీలో ఉన్న ఆ, దానికి లాభాపేక్ష, దాన్ని పెద్దగా కమర్షియలైజ్ చేయటం వల్ల ఈ సమస్య ఏర్పడుతుందని చెప్పేసి ఆ, చాలామంది చెప్తున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడటానికి ప్రొఫెసర్ రామచంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో రసాయన శాస్త్రంలో పిహెచ్డి చేసి ఆర్ఈసి వరంగల్లో ఆయన హయ్యర్ అకాడమిక్ గ్రేడ్ ప్రొఫెసర్గా పనిచేశారు. అంతేకాకుండా జన విజ్ఞాన వేదికలో ఇప్పుడు ఆయన మూఢనమ్మకాలు పోగొట్టడానికి కానీ సైన్స్ని పరిచయం చేయడానికి కానీ దీనికి సంబంధించిన ఆ, ఈ పనిలో ఆయన దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా నిమగ్నమై ఉన్నారు. ఆయన అడిగి ఇప్పుడు అసలు ఏంటి ఈ సమస్య ఏంటి, దీని మీద మనం మాట్లాడదాం. సార్ నమస్తే అండి, రామచంద్ర గారు. నమస్కారం అండి సత్యనారాయణ గారు. సార్ ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ పేపరు మొదటిసారి కాదు, ఇది పదే పదే లీక్ అవటం, దాని మీద ఏం చెప్తారు మీరు? మీరు ఏ రకంగా అభిప్రాయపడుతున్నారు? ఇది చాలా దారుణమైనటువంటి విషయము మేస్తారు. ఎందుకంటే సుమారుగా 23 లక్షల మంది యువతి యువకులు ఆల్మోస్ట్ వాళ్ళు టీనేజ్లో ఉంటారు. మీకు తెలుసు కదా, ఇప్పుడు నీట్ ఎగ్జామ్లో ఈ ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంది. అంటే లోయర్ ఏజ్ లిమిట్ ఉంది, అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. అదే. 17 years వాళ్ళు క్రాస్ అయి ఉండాలి. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక జువెలైన్ అంటే యవ్వనంలోకి, ఆల్మోస్ట్ వాళ్ళకు ఒక అవగాహన, ఒక తాత్వికమైనటువంటి అవగాహన, సైద్ధాంతికమైనటువంటి అవగాహన, పరిపక్వత వచ్చేటువంటి ఒకనొక ఆ, చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అండి అది ఎవరికైనా సరే. 18 years, 16 to 20 years మధ్య ఉన్నటువంటి ఏజ్ గ్రూపు చాలా ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ ఏజ్ గ్రూప్ అది. ఆ టైంలో వాళ్ళకు మానసికంగా ఏ రకమైనటువంటి ఆందోళన జరిగినా, ఏ రకమైనటువంటి హతాశులైనా కూడా అది జీవితాంతం వాళ్ళని వెన్నాడుతూనే ఉంటుంది. వాళ్ళ యొక్క తర్వాత జీవితం మీద చాలా రకమైనటువంటి నెగటివ్ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసేటువంటి ప్రమాదం ఉంది. ఇవాళ వాళ్ళు తెలుసు కదా మీకు, ఉన్నదేమో కేవలము 1,00,000 వరకు ఉంటాయి మొత్తం ఆల్ ఓవర్ ద కంట్రీ. ఎంబీబీఎస్ సీట్లు గవర్నమెంట్ అయినా అలా ప్రైవేటు అయినా కూడా సుమారుగా 1,13,000 వరకు ఉన్నట్టుగా చెప్తున్నారు. అదే. సుమారుగా 55 నుంచి 60 వేల వరకు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నట్టు, అలాగే సుమారుగా 70,000 వరకు ప్రైవేటు సెక్టార్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ ఉన్నటువంటి ఆ 1,13,000 లేకపోతే 1,30,000 వరకు ఉన్న ఈ మెడికల్ సీట్ల కోసంగా పోటీ అనేది ఎంత ఉంటుంది అంటే సుమారుగా ఒక్కొక్క సీటుకి సుమారుగా 20-30 మంది పోటీ పడుతుంటుంటారు. కాబట్టి సహజంగానే అందులో కూడా ఈ పోటీ కూడా ఒకే రకంగా ఉండదండి. ఎందుకంటే గవర్నమెంటు ఆ, కాలేజీల్లో సీట్ అయితే కొంచెం తక్కువ యాన్యువల్ ఫీజుతో మీకు సీట్ వస్తుంది. ఏమైనా పేద మధ్యతరగతి వర్గాల వాళ్ళు, ఆ, నిమ్న మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలుగుతారు. కానీ 70,000 పైచిలుకున్నటువంటి ఈ ప్రైవేటు కళాశాల ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో కేవలం నామమాత్రంగా మాత్రమే ఆ కన్వీనర్ కోటా అనే పేరుతో గవర్నమెంట్ సీట్లు ఉంటాయి. మిగతాంతా కూడా కోట్లు కోట్లు లక్షలు లక్షలు పెడితే కానీ ఆ సీటు రావు. అంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే 60,000 గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి 60,000 సీట్ల వరకు మాత్రమే 23 లక్షల మంది పోటీ పడుతున్నట్లు లెక్క. ఆ రకంగా చూస్తే ఒక్కో సీటుకి సుమారుగా 60-70 మంది పోటీ పడుతున్నట్లు లెక్క. దానికోసం వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కసారి రాకపోతే మళ్ళీ ఒకసారి లాంగ్ టర్మ్ కోచింగ్ అని తీసుకుంటుంటారు. మీరు అన్నట్టు ఈ సోకాళ్ళు కోచింగ్ సెంటర్స్ అయితే హైదరాబాద్లో కానివ్వండి, అట్లా ఆంధ్రాలో కానివ్వండి, లేకపోతే అట్లా ఢిల్లీలో కానివ్వండి, పాట్నాలో కానివ్వండి, ఇట్లా ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, చాలా చాలా చోట్ల చాలా దారుణంగా వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు తీసుకొని వాళ్ళు ఆల్మోస్ట్
ఒక రోబోలాగా వాళ్ళని బాగా మదన పెట్టిస్తూ ఉంటారు. పొద్దున 4 గంటలు లేస్తారు, మళ్ళీ నైటు ఎప్పుడో 12 గంటలు పడుకుంటారు. తిండి తిప్పలు ఉండవు, పండగలు పబ్బాలు ఉండవు. ఒక రకమైనటువంటి ఏదైనా ఆర్ట్స్ మీద ఏస్థెటిక్స్ అంటే అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ ఏజ్ గ్రూపులోనే వాళ్ళతో విజ్ఞానంతో పాటుగా అంటే వాళ్లకు విద్యా విషయక పరమైనటువంటి నాలెడ్జి బేస్తో పాటుగా మానవీయ పరమైనటువంటి విషయాలు కూడా అంది వచ్చేటువంటి టైం అండి అది. అదే. ఎవరైతే తమ నేర్చుకున్నటువంటి కరికులర్ సబ్జెక్ట్స్కి అంటే విద్యా విషయంగా సిలబస్ ప్రకారంగా ఏమైతే నేర్చుకుంటారో వాటితో పాటుగా వాళ్ళు సామాజిక అంశాలు ముఖ్యంగా కళలు, తర్వాత అట్లా వాంగ్మయము, తర్వాత అట్లాగే కొన్ని క్రీడలు, సంగీతము, తర్వాత స్నేహాలు, రకరకాలైనటువంటి చలనచిత్రాలు, నవలలు చదవడము, ఇవన్నీ చదువుతున్నప్పుడు మాత్రమే వాళ్ళు సమాజానికి అంటే సమాజంలో జరుగుతున్నటువంటి రోజువారీ కార్యకలాపాలకి తాము నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు ఒక కలగాపురం చేసుకొని వాళ్ళు దాన్ని సమీక్షించుకొని నిజమైనటువంటి మేధావులుగా తయారు కావడానికి ఉండేటువంటి ఆస్కారం అది. అటువంటి దశలు వాళ్ళకు ఏ రకమైనటువంటి కళలు కానివ్వండి, వినోదం కానివ్వండి, వికాసం కానీ ఉండదు. కేవలం ఆ సబ్జెక్ట్ కోసంగా బట్టి పట్టడము, ఎలాగొట్లో ఆ సబ్జెక్ట్ ఆ ఎగ్జామ్ని నీట్ ఎగ్జామ్ని క్రాక్ చేయడము అనేదే పరమావధిగా వాళ్ళు పడుతుంటుంటారు. అలా కష్టపడేటువంటి ఆ లక్షలాది మంది యువకులు అమ్మయ్య ఇవాళ ఎగ్జామ్ అయిపోయింది, నేను బాగా రాశాను, లేకపోతే 1-2 మార్కులు నాకు తగ్గవచ్చు, కాబట్టి నాకు వచ్చే అవకాశం ఉంది సీట్ అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ ఉపాధ్యాయులకి, వాళ్ళ ఉన్నటువంటి బంధువులకి అందరికీ చెప్పుకొని ఆనందపడేటువంటి గడియ ఎగ్జామ్ జరిగిన రోజు గడియ. మన మే 3, 4 జరిగింది ఎగ్జామ్. అప్పుడు నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ ఫ్రీగా ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా అశనిపాతం లాగా వాళ్ళ మీద ఒక ముప్పెనలాగా పడేటప్పటికీ వాళ్ళు హతాశులయ్యారు. ఇది చాలా చాలా ఆందోళనకర విషయము, చాలా చాలా కండెమబుల్ ఇష్యూ అండి ఇది. అసలు ఇంత పకడ్బందీగా జరగాల్సినటువంటి ఎగ్జాము ఇన్ని దఫాలుగా 2024లో కూడా అదేవిధంగా నీట్ పేపర్ లీక్ అయింది. మళ్ళా తిరిగి 2 సంవత్సరాలు కాకముందే మళ్ళీ పేపర్ లీక్ కావడం అంటే ఒక రకంగా చూడాలంటే ఇది విశేషణ దాని ఏంటంటే ఒక బాధ్యతారాహిత్యంగా మనం భావించవచ్చండి. అంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి ఆయన రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు చిన్న యాక్సిడెంట్ అయితేనే ఆయన రాజీనామా చేశారండి. ఇప్పుడు ఇన్ని లక్షల మందికి సంబంధించిన ఈ వ్యవహారం ఇట్లా లీక్ అయ్యి వీళ్ళందరూ ఇంత ఇబ్బంది పడినా సరే ఇప్పుడున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి అసలు ఏమీ ఆయన ఆ, ఏ రకమైన చేన్గుట్టినట్టు కూడా ఆయనకి లేదు. అసలు ఏమి మోరల్గా ఇప్పుడు వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? అసలు ఇప్పుడు దీన్ని ఈ నీటికి సంబంధించిన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అటువంటిది ఏం జరిగినట్టు ఏం కనిపించట్లేదు, నిమ్మకు నీరెత్తినట్టే కనిపిస్తుంది. దీని మీద మీరు ఏమంటారు? అది మొదటి నుంచి చూస్తున్న విషయం అండి. ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎక్కడో జరిగినటువంటి రైలు ప్రమాదంలో కొంతమంది మనం చనిపోతే తాను దానికి నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేశారండి. అటువంటి రకాలైనటువంటి ఒకనొక సంబంధాలు కానివ్వండి, రాజకీయ నిజాయితీ కానివ్వండి, ఇవాళ కరువైపోయింది మొత్తంగా. కేవలం అధికారం కాపాడుకోవాలని చెప్పేసి అనుకోవడం తప్ప ఇంత దారుణంగా ఇదే కాదండి. కేవలం ఈ నీట్ ఎగ్జామే కాదు, అంతకుముందు జరిగినటువంటి 2017లో కూడా ఎగ్జామ్స్ లీక్ అయినాయి, 2024లో అయినాయి. అలాగే చాలా చాలా ఆందోళనకరమైన విశేషాలు విద్యారంగంలో జరుగుతున్నాయి. అదే. ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ 2026 నీట్ ఎగ్జామ్ కూడా లీక్ అయ్యి దాదాపుగా మొట్టమొదటిసారిగా రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఎంతోమంది పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలరా బాబు, మళ్ళీ నాకు బాగా రాశాను ఎగ్జాము, మళ్ళీ నాకు వస్తుందో రాదు అనేటువంటి ఆందోళనలో దాదాపు చాలామంది నైరాశ్యతలోకి వెళ్ళిపోయారు. అటువంటి ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి విశేషాన్ని వాళ్ళు బాధ్యత వహించి నేను దీనికి రాజీనామా చేస్తున్నాను, దీనికి నైతిక బాధ్యత వహిస్తున్నాను అని రాజీనామా చేస్తే ప్రజలు కొంతమైనా సరే నమ్ముతారు. లేకపోతే ఒక విశ్వాసం కోల్పోతున్నారండి ఈ రాజకీయ నాయకులు. అదే. అంటే ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థులకి సంబంధించిన అదే విద్యాశాఖ మంత్రికి కనీసం నైతిక విలువలు ఉండాలి. ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ ఎదిగే వయసులో ఉన్న పిల్లలు ఇప్పుడు వాళ్ళకి నైతిక విలువలు పెరగాలి. ఇప్పుడు అట్లాగే తల్లిదండ్రులకు కూడా కొంత నైతిక విలువలు ఉండాలి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాళ్ళేమో మీరు చెప్పినట్టు డబ్బులు ఉన్నాళ్ళేంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నది అమ్ముకుని అయినా సరే ₹1,00,00,000 పెట్టి సీటు కొందాము,
లేదా 2 కోట్లు వెచ్చిచ్చైనా సరే ఎంబీబీఎస్ చేయించాలని అదొక ఫాల్స్ ప్రెస్టేజ్ లాగా అయిపోయింది. ఇంతకుముందు మన చిన్నప్పుడు ఏంటంటే ఆ డాక్టర్ చదవటం అంటే సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో చదివేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అది ఎక్కువ డబ్బు సంపాదించడానికి, లేదంటే కట్నాలు సంపాదించడానికి, లేదంటే ఒక హోదాకి ప్రతిష్టకి చిహ్నంగా తయారైపోయింది. అంటే దీనివల్ల ఈ కోచింగ్ సెంటర్లు రావటం, ఇప్పుడు గతంలో ఇప్పుడు కోటాలో నుంచి ఇప్పుడు సిర్కాకి మారిందని చెప్పేసేసి, సిర్సాకి మారిందని చెప్పేసేసి ఈ వ్యాపారం చెప్తున్నారు. ఇప్పుడు అది కూడా 30 లక్షలు దాదాపుగా దానికి ఆ పేపర్ కోసం పెట్టారు కొంతమంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ రకంగా అసలు ఈ ఎంట్రన్స్ ఎగ్జాముకి సంబంధించి ఇది డబ్బుమయం కావటం, దీనికి పరిష్కారం ఏంటి? ఏదైనా పరిష్కారం మీరు చెప్పగలరా? ఇంత డబ్బుమయం కావటం పరిష్కారం అనేది ఇప్పుడు చదువు అనేది చదువులా కాకుండా. అసలు నీట్ ఎగ్జామ్ యొక్క తత్వమే కరెక్ట్ కాదండి. అంతకుముందు ఉన్నటువంటి మీరు అన్నట్టు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రానికి ఒక ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అలాగే ఆహారపు అలవాట్లు, తర్వాత పంటలు, తర్వాత రకరకాల కల్చరల్ హ్యాబిట్స్, ఇవన్నిటికి సంబంధించి వాళ్ళకు అక్కడున్న ప్రజానీకానికి జబ్బులు, వ్యాధులు వస్తుంటాయండి. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకానికి వచ్చేటువంటి వ్యాధులు అంటే కామన్ డిసీజెస్ కొన్ని ఉండొచ్చు. ఇప్పుడు కోవిడ్ అనుకోండి, అదొక పాండమిక్ అయిపోయింది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఉండొచ్చు. అదే కలరా లాంటిది, మసూచి లాంటిది, లేకపోతే మలేరియా లాంటివి కూడా సాధారణంగా కామన్ కావచ్చు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి జబ్బులు, ఉదాహరణకి షుగర్ కానివ్వండి, అవన్నీ కూడా వృత్తిపరంగా కొన్నిసార్లు ఉంటుంటాయి. ఉదాహరణకు సిమెంటు ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కార్మికులకు వచ్చేటువంటి జబ్బు ఒక రకం ఉంటుంది. దాన్ని ఏంటంటే ఆమ్, ఆ, ఆ, సిలికోసిస్ ఏమంటుందండి, ఆస్బెస్టాసిస్ ఏదో అంటారు, సిలికోసిస్ అది. సిలికోసిస్ అది అంటారు, అదే. సిలికోసిస్ అంటారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో పెట్రోలియం అటువంటి దగ్గర పనిచేసిన వాళ్ళకి ఇంకో రకమైనటువంటి జబ్బులు వస్తుంటాయి. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి వ్యాధిపరంగా ఎంతో కొంత విశిష్టత ఉన్నప్పుడు అక్కడ తయారైనటువంటి ఆ వ్యాధులను నివారించి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి వైద్య సేవలు అందించేందుకు, అది వైద్య సేవన, తర్వాత ఆ సేవ పేరుతో వాళ్ళు కేవలం దోచుకుంటున్నారు, అది అదొక అంశం. దాన్ని తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఈ వ్యాధులకు సంబంధించి ప్రత్యేకత ఆయా రాష్ట్రాలు ఉంది కాబట్టి ఆ రాష్ట్రాలు తమ యొక్క సిలబస్ను నిర్ణయించుకోవాలి. ఆయా రాష్ట్రాలు తాము ఏ రకమైనటువంటి వైద్యుల్ని కోరుకుంటాయో వాళ్ళు నిర్వహించుకునే విధంగా ఆయా రాష్ట్రాలకి స్పెసిఫిక్గా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉన్నట్టయితే ఈ బాధలు ఉండవు, తక్కువ పోటీ ఉంటుంది. కాబట్టి ఆ, మీరు అన్నట్టు ఈ కోచింగ్ సెంటర్స్ యొక్క ఈ మాఫియా, ఈ గూండాగిరి, ఈ తర్వాత ఈ సోకాళ్ళు కార్పొరేటైజేషను, తర్వాత మెడికల్ ఎడ్యుకేషనే ఒక రకంగా చెప్పాలంటే ఒక కాస్ట్లీ అఫైర్ కావడము, చదువుకుంటున్నారా, నిజంగా చదువు అంటారా చూసారా, చదువుకున్నామా చదువుకుంటున్నామా అదే. అనేది ఒక ఆల్మోస్ట్ సామెత అయిపోయింది ఈ మధ్యగా. సో అదే. వీఆర్ పర్చేసింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ లాగా తయారైపోయింది. కాబట్టి అటువంటి దుర్దశ రాకుండా అవ్వాలంటే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంగా మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాతకాలం లాగా పెట్టుకుంటే కరెక్ట్ అని అనుకుంటున్నానండి. అదే నీ పేపర్కి సంబంధించి కూడా దీంట్లో ఉండే క్వశ్చన్లకు సంబంధించి కూడా కొన్ని విమర్శలు ఉన్నాయండి. అంటే యాక్చువల్గా ఇదేదో కొన్ని ఏదో చింపాంజీలకి లెక్కలు నేర్పినట్టు అసలు ఈ ఎంసెట్ కోచింగ్ కానీ ఇప్పుడు నీట్ కానీ ఒక ఆ ప్యాటర్న్ కూడా అది ఆ, ఒక హేతుబద్ధంగా లేదనేది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వైద్య వృత్తిలోకి వచ్చే వాళ్ళకి అసలు ఎథిక్స్ ఉంటాయా, మారల్స్ ఉన్నాయా, అసలు వాళ్ళకి ప్రజలకి సేవ చేయాలనే దృక్పథం ఉందా, లేదంటే ఎనాటమీ ఫిజియాలజీ మీద ఇంట్రెస్ట్ ఉందా? ఎందుకంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఎనాటమీ ఫిజియాలజీ పెద్దగా ఏమి ఉండదు కాబట్టి దాని మీద అసలు ఇంట్రెస్ట్ ఉందా? వీళ్ళు అసలు ఏదైనా రేపు సర్జరీస్ అంటే ఈ మధ్యకాలంలో చెప్తున్నారు ఎవరు సర్జరీస్ కూడా పోవట్లేదు ఎంఎస్కి. అంటే సర్జరీ చేయటం రిస్క్తో కూడుకున్న పని. దానివల్ల మనకి అనవసరంగా ఇబ్బందులు, ఏదో కన్సల్టేషన్ ఉండే ఎండి ఇట్టంటకి వెళ్దామని కూడా కొంతమంది అంటున్నారు. అని అనుకుంటున్నారు. అంటే ప్రొఫెషన్లో అక్కడక్కడ వచ్చిన వార్తలను బట్టి మాట్లాడుతున్నారు. అంటే ఈ వీటన్నిటిని ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎంబీబీఎస్కి స్టూడెంట్ని ఆ, ఎంపిక చేయాల్సింది పోయి ఏదో ఇక ఒక మూస పద్ధతిలో సెలెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. దాని మీద ఏం చెప్తారు మీరు? మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ కరెక్ట్ పాయింట్ అండి. నిజంగా చెప్పాలంటే ఆ ఎంసెట్ ఎగ్జామినేషన్లో నిజంగా ఏముండాలి, మీరు ఆల్మోస్ట్ హిపోక్రేట్స్ యొక్క ఓకే. ప్రతిజ్ఞ ఉంది కదా, ఆ అదే. ప్రతిజ్ఞకి సంబంధించి ఒక్కటన్నా ప్రశ్న ఎప్పుడన్నా వస్తుందండి? ఎంత గొప్ప ప్రతిజ్ఞ అది! ఆ, అది ఉండదు. తర్వాత ఒక మానవ సేవ చేయడం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది ఆ ప్రశ్నలు ఉండవు. అదే. మీరు అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఈవెన్ కాషాయకరణం జరుగుతుంది కాబట్టి
మొత్తం పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు కూడా ఈ కాషాయకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు ప్రశ్నలు కూడా కాస్త సూడో సైంటిఫిక్ టెండెన్సీ కూడా ఉండే విధంగా కూడా చెప్తున్నారు. అసలు అదే. సిలబసే సిబిఎస్ఈ ప్యాటర్న్లోనే సిలబస్ ఉండేట్టుగా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా చాలా స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ వాళ్ళ బయాలజీ బైపీసీ సిలబస్ ఆయా రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు వేరు వేరుగా ఉంటుంది. ఇప్పుడంతా కూడా నీట్ ఎగ్జామ్ వచ్చేప్పటికి ఏమవుతుందంటే రాష్ట్రాలు తమకున్నటువంటి ఆ, ఒక విశిష్టతను కోల్పోయి తమకున్నటువంటి సొంత ఫెడరల్ కోణాన్ని మర్చిపోయేసి ఎన్సీఆర్టీకి అనుబంధంగా సిబిఎస్ఈ సిలబస్కి అనుబంధంగా మొత్తం కూడా సిలబస్ను మార్చుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే విద్య అనేది మీకు తెలుసు అది ఉభయ పంథాలు ఉంటుంది. దాని అంటారు స్టేట్ అండ్ సెంట్రల్ రెండు పరిమితుల్లో ఉన్నటువంటి వ్యవస్థ అది. అదే. అటువంటి ఉమ్మడి. వ్యవస్థలో ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలు ఉండాలి, ప్రశ్నలు ఆ రకంగా ఉండాలి. కానీ మీరు మీరు అన్నట్టుగా చాలా చాలా అర్థం పర్థం లేని ప్రశ్నలు కూడా కొన్ని వస్తున్నాయి. మరొక విషయం ఏంటంటే ఇది 720 మార్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అండి. ఉమ్. ఫిజిక్స్లో సుమారుగా 45 మార్క్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో 45 మార్క్స్ ఉంటాయి, బయాలజీలో బాటనీ 45, జువాలజీలో 45 అంటే 45 445 కాబట్టి 720. మళ్ళీ మైనస్ 180 అంటే 4 45 180 అయింది. ఈచ్ క్వశ్చన్కి కరెక్ట్ అయితే 4 మార్కులట. ఇందులో మళ్ళీ నెగిటివ్ మార్క్ కూడా ఉంది. అంటే ఏదో గెస్ వర్క్ చేసుకొని ఒక చేద్దాంలే అని చెప్పేసి ఆ, కాస్త ఒక ఛాన్స్ తీసుకుందాం అని చెప్పేసి తప్పు రాసినట్లయితే -1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటే -180 నుంచి +200 +720 వరకు మార్కులు వచ్చే అవకాశం ఉంది. అంటే సుమారుగా 900 మార్క్స్ యొక్క రేంజ్లో ఈ విద్యార్థులతో కూడా పోగుపడిపోతుంటారు. కాబట్టి ఇచ్చిన ప్రశ్నలు కూడా చాలా చాలా దాని ఏంటంటే స్నేహపూర్వకంగా ఉండాలి, ఆయా సిలబస్ లోపలికే ఉండాలి. ఆ తర్వాత అట్లాగే నిజ జీవితానికి వాస్తవ జీవితానికి వాళ్ళు ఎక్కడైతే మెడికల్గా వాళ్ళు సేవలు అందించబోతారో ఆ సేవా దృక్పథం కూడా ప్రతిబింబించే విధంగా కూడా ప్రశ్నలు మానవీయ కోణంలో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అది ఉండటం లేదు. అదొక విషయం. మరొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ బాగా డబ్బులు దాంట్లో రావడం వల్ల కేవలం ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్ అయిపోతే చాలు సంపాదించుకోవచ్చు అనేది ఒకటి పిల్లలకి ప్రభుత్వమే పెట్టినట్లు లెక్క. ఉదాహరణ చెప్పండి, మీరు గవర్నమెంట్లో ఎన్ఆర్ఐ కోటా అని చెప్పేసి మేనేజ్మెంట్ కోటా అని చెప్పేసి సంవత్సరానికి 12 లక్షలు పెడుతున్నారు. 5.5 సంవత్సరాల కోర్సు మెడికల్ ఎడ్యుకేషను. ప్రైవేట్లో వాళ్ళు ఈవెన్ దీనికి ఏమంటారంటే హౌస్ సర్జన్స్ కూడా వాళ్ళు పైసలు ఇవ్వరు, వీళ్ళే మళ్ళీ కట్టాలి మళ్ళీ పైసలు. ఇలా మొత్తం చేసుకుంటే సుమారుగా ₹1,00,00,000 వాళ్ళకు ఖర్చు అవుతుంది కేవలం ఎంబీబీఎస్ కోసమే. ఇంకా వేరే ఎన్ఆర్ఐ కోట అయితే 5 crores కూడా అవుతుంది. 5 crores ఆ ఏజ్లో పెట్టిన వాళ్ళు మానవ సేవ చేయాలనేటువంటి అంశం ఎక్కడుందండి? కాబట్టి నేను ₹5 కోట్ల నేను పెట్టుబడి పెట్టినప్పుడు నేను నా జీవితంలో మళ్ళీ ఇంకొక ₹5 కోట్ల సంపాదించుకోవాలన్నటువంటి ఒక అంశం ఉంటుంది తప్ప 5 కోట్లు పోయితే పోయిందిలే, నేను ₹5కి విలేజ్లోకి వెళ్ళిపోయి ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్లో నేను వెళ్ళి సేవలు అందిస్తాను అనేటువంటి అవగాహన వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? పేరుకేమో మనం గొప్ప గొప్ప మాట చెప్తుంటాం, వైద్యో నారాయణ హరి అంటుంటాము, పిచ్చివాడు వైద్యుడు లేని చోటకి అసలు వెళ్ళగొద్దురా సుమతి అని చెప్పేసి అంటుంటాము. కానీ ఆ వైద్య రంగమే ఆల్మోస్ట్ వ్యాపారీకరణ జరిగిపోయింది. ఇప్పుడు అంతా కూడా కార్పొరేటైజేషన్ జరిగిపోయింది మెడికల్ సేవలు కూడా. అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ కూడా కార్పొరేటైజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం దాని నుంచి ఇంతకంటే గొప్పగా ఆశించేది ఏముండదు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఇప్పుడు వచ్చే రోగాలు, ఇప్పుడు మొన్న ఈ మధ్య పాండమిక్ ఇప్పుడు అది వచ్చినా సరే, ఇప్పుడు ఆ సమయంలో కానీ ఇంకా మామూలు సమయంలో కానీ అసలు పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఎక్కడ కన్సర్న్ ఉండట్లేదు. ఏదో రోగాలు అంటే అంటువ్యాధులు రాకుండా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, శానిటేషను, ఇట్లాంటి ఇంపార్టెన్స్కి సంబంధించి కూడా ఎక్కడ సిలబస్లో ఉండట్లేదు. అసలు ఇంకొకటి కూడా నేను విన్నది ఏంటంటే ఈ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనే దానికి సంబంధించిన ప్రొఫెసర్లు, టీచింగ్ స్టాఫే ఎక్కడ దొరకట్లేదు. ఎందుకంటే ఆ సబ్జెక్టు డబుల్ రాని సబ్జెక్ట్ కాబట్టి ఆ సబ్జెక్ట్ ఎవరు చదవట్లేదు అనేది ఒకటండి. అట్లాగే ఇప్పుడు ఈ ఆల్రెడీ దీంట్లో సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ప్రొఫెసర్లు కావడానికి ఈ మెడికల్ మైక్రోబయాలజీ ఇట్లాంటివి చదువుతున్నారు తప్ప ఈ పబ్లిక్ హెల్త్కి సంబంధించిన ఈ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్
ఇట్లాంటికి సంబంధించిన అంశాలు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్ డిసీజ్ కొత్తగా వస్తున్నాయి. ఇట్లా కొత్తగా మారుతున్న పరిస్థితులు, అంటే అసలు ఈ గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయో, డయాబెటీస్ ఎందుకు వస్తుందో, వీటికి సంబంధించి ఏ, ఈ దీంట్లో కూడా ఇప్పుడు అప్డేట్ చేయటము సిలబస్ లేదు. ఇప్పుడు ఇంకా మనం ఆ సిలబస్ అప్డేట్ చేయందే ఇంకా ఈ నీటిలో మనం దానికి సంబంధించిన అంశాలు టచ్ చేస్తారని ఊహించలేము అనుకోండి. దీని మీద ఏం చెప్తారు? మనకి ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉండేది, దాని పేరు మార్చారు ఈ మధ్యకాలంలో. ఆ, వాళ్ళు దాన్ని నియంత్రించాలండి. అంటే ఆ, కాలేజీల్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్, ఈ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఎస్పీఎం, అనాటమీ, ఫిజియాలజీ, దీనికి ఎవరు కూడా పీజీలోకి తీసుకోవట్లేదు. ఆఫ్టర్ ఎంబీబీఎస్లో కామన్ సబ్జెక్ట్స్ అయినా కూడా బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, అనాటమీ ఫస్ట్ ఇయర్లో ఉంటాయి. ఆ తర్వాత మిగతా అంతా కూడా వాళ్ళు ఆర్థోపెడిక్స్, ఈవెన్ గైనకాలజీ అవన్నీ కూడా నేర్చుకుంటుంటారు అప్ టు ఎంబీబీఎస్లో. కానీ స్పెషల్ సబ్జెక్ట్స్కి వచ్చేప్పటికి, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేటప్పటికి, ఎండి, ఎంఎస్ అవి వచ్చేటప్పటికి ఈ ఈ ఈ స్పెషలైజేషన్లకి మాత్రము ఎస్పీఎంలోకి ఎవరు పోవట్లేదు. ఎందుకంటే నేను ఎస్పీఎం చేసుకుంటే ఆ, నేను కేవలం ఒక ఒక మెడికల్ కాలేజీలో టీచింగ్ ప్రొఫెషన్ మాత్రమే నాకు అర్హుంది తప్ప మిగతా నాకు అర్హత ఉండదేమో అనేటువంటి ఒక దురభిప్రాయం డాక్టర్లోకి వచ్చేసింది. దానికి ఎంబీబీఎస్తోనే, వాళ్ళకి ఎంబీబీఎస్ అంటేనే వాళ్ళు బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ అండి. మెడిసిన్ అంటే, మోడర్న్ మెడిసిన్, అలోపతిక్ మెడిసిన్ అంటే ఉంటుందండి, మందులు ఇవ్వాలి, తర్వాత అవసరమైతే కోసేసి ఎక్కడ గాయం ఉందో దాన్ని మాన్చాలి. కానీ సర్జరీకి వాళ్ళకి అర్హత ఉంది, అలా మెడికల్ ప్రిస్క్రిప్షన్కి వాళ్ళకి అర్హత ఉంది. కాబట్టి ఎంబీబీఎస్ అనేటువంటి ఒక బేసిక్ ఎడ్యుకేషన్ తర్వాత ఎస్పీఎం అనేటువంటిది కూడా ఆ మెడికల్ సర్వీసులో అంతర్భాగం అయినప్పుడు వాళ్ళు నిజంగా సరైన సేవ చేయగలుగుతారు. ఈ సూపర్ స్పెషాలిటీ, తర్వాత అల్ట్రా స్పెషాలిటీ, తర్వాత ఈ పీజీ ఎడ్యుకేషన్లో కూడా వాటి తీసుకొచ్చేసి మరింత దాన్ని కార్పొరేటైజేషన్ చేస్తున్నటువంటి అవసరం ఉంది, అవకాశం ఉంది. కానీ నేను పీజీ చేయకూడదని, తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయకూడదని కాదు. ఉదాహరణకి మా ఇంట్లో చాలా ఆల్మోస్ట్ నేను తప్ప, నాకు కూడా మెడిసిన్ సీట్ వస్తే నాకు సైన్స్ మీద చాలా ఆసక్తి ఉండబట్టి మా నాకు సైంటిస్ట్ కావాలని నేను సైన్స్ వైపు వెళ్ళాను అనుకోండి. నా మిస్సెస్, తర్వాత నా కూతురు, నా అల్లుడు, మా అబ్బాయి అంతా కూడా డాక్టర్లే. వాళ్ళంతా కూడా స్పెషాలిటీ చేశారు, సూపర్ స్పెషాలిటీ చేశారు. వాళ్ళతో వేరే విషయం. వాళ్ళతో కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఎథికల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అదే. కానీ స్పెషాలిటీ చేసిన వాళ్ళు ఈ ఎస్పీఎం కూడా తీసుకోవాలండి. తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సర్వీసెస్లో అంతర్భాగంగా దాన్ని ఒక ఎలాగైతే సైకాలజీ అనేది బీఈడీలో టీచర్లకి ఒక ఇంపార్టెంట్ కోర్సుగా చెప్తారో, ఎస్పీఎం అనేటువంటిది సూపర్ స్పెషాలిటీ కూడా ఒక అంశంగా ఉండాలి. కేవలం ఆర్థోపెడిక్ నేర్చుకుని సరిపోద్ది, గైనకాలజీ నేర్చుకుని సరిపోద్ది, కార్డియాలజీ నేర్చుకుని సరిపోదని కాకుండా, ఒక పేపరు ఎంబీబీఎస్లో ఉన్నట్టుగానే ఎంబీబీఎస్ అంతం కాకుండా పీజీ ఎడ్యుకేషన్లో కూడా సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అంశాలు విధిగా ఉండాలని చెప్పేసి నేను భావిస్తున్నానండి. అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నామండి, ఇప్పుడు డాక్టర్లు కూడా ఇప్పుడు ఈ ఏదైతే కమర్షియల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో, ఈ కమర్షియల్గా సంపన్న వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు చూసినా సరే కొన్నాళ్ళు కీళ్ళ సీజను, మోకాళ్ళ మార్పిడి సీజన్ నడుస్తుందండి. అంటే ఎక్కడ చూసినా సరే మోకాళ్ళ మార్పిడి డాక్టరు. ఇప్పుడు లేదంటే ఇంతకుముందు హార్ట్కు సంబంధించి కార్డియాలజిస్టులు ఉండేవాళ్ళు. అట్లా ఒక్కొక్క సీజన్ వారీగా దానికి ఆ డిమాండ్ బట్టి నడుస్తుంది తప్ప సమగ్రంగా ఎవరు వైద్యం చేయట్లేదు. అంటే పార్ట్కి ఒక డాక్టర్ అయిపోయారు తప్ప, ఇంతకుముందు మనకి ఏదైనా సమస్య వస్తే ఇప్పుడు ఒక డాక్టర్ ఎంబీబీఎస్ లేదంటే ఆ రోజుల్లో ఎల్ఎంపీ డాక్టర్ అయినా సరే సమగ్రంగా అన్నిటికి సంబంధించి మనకు వైద్యం చేసేవారు. ఇప్పుడు ఆ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి దేనికైనా సరే అసలు మనకి ఆ సూపర్ స్పెషాలిటీ అవసరం ఉందో తెలియదు, లేదో తెలియదు. ఆయన దగ్గరికి పోతే ఇప్పుడు ఆయన అది మాత్రమే చూస్తాడు. ఆ కాలు ఆయన కాలే చూస్తాడు, గుండె ఆయన గుండె చూస్తాడు, లివర్ ఆయన లివరే చూస్తాడు. ఆయన ఇంకా మనకి బాధ్యత లేదు, మీరు వేరే వాళ్ళ దగ్గరికి తోసేస్తున్నారు. అంటే ఈ ధోరణి ఏంటండి, ఈ ట్రెండ్ ఏంటి అసలు ఈ మధ్యకాలంలో ఈ ప్రాక్టీస్లో? అంటే మీ ఇంట్లో కూడా డాక్టర్లు ఉన్నారు కాబట్టి మీకు నాకంటే ఎక్కువ తెలుస్తుంది. పార్ట్ కూడా ఇప్పుడు డాక్టర్లా తయారు చేయండి. ఇంతకుముందు వైద్యం అనేటువంటిది ఒక సేవగానే ఉండేదండి. ఇప్పుడు ఆ గ్రామంలో ఒక వైద్యుడు ఉన్నాడంటే ఆయన పట్ల ఆల్మోస్ట్ సజీవంగా ఉన్నటువంటి దేవుడిగా భావించేవాళ్ళు, అదే. గౌరవంగా కూడా చూసేవాళ్ళు. ఇవాళ ఈ పెట్టుబడిదారి సమాజంలో కాలక్రమేణా ఏమైందంటే, వైద్యుడు ఒక ఆ, ఒక రకమైనటువంటి పెట్టుబడిదారుడు, వైద్యం చేయించుకున్న వాళ్ళు ఒక రకానికి, మరో వర్గానికి చెందిన వాళ్ళుగా భావించబడి కన్జ్యూమర్ కన్జ్యూమర్ కొనుగోలు తప్ప. కన్జ్యూమర్ లాగా, ఆ, కన్జ్యూమరు, తర్వాత అలాగే సప్లయర్, లేకపోతే వెండారు లాగా సర్వీస్ తయారైపోయారు. ప్రొవైడర్ సర్వీస్ అంటే ప్రొవైడర్. ఆ, ఆ, ఆ.
నేను సెల్లర్ని, నువ్వు యువర్ పర్చేజరు అదే అన్నట్టుగా తయారైపోయింది. దానివల్ల ఏంటంటే ఈ మధ్య కాలంలో మీరు చూసారో లేదో, డాక్టర్ల మీద కూడా దాడులు కూడా ఎక్కువైపోయినాయి. ఆ, అదే ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్లని వాళ్ళు మంచి డాక్టర్లా, లేకపోతే ఆ, పేదల్ని, పేషెంట్లని పీడించుకునేటువంటి డాక్టర్లా ఇదమిద్దంగా ఏం తేడా లేకుండానే అందరిని కూడా ప్రజలు ఒక రకంగా వేరే దృక్కోణంలో చూసేటువంటి ఒక నూతన దృక్పథం ఏర్పడింది. దానికి కారణం ప్రజల్ని మనం నిందించడం కరెక్ట్ కాదు, అలాగే డాక్టర్లని కూడా నిందించడం కరెక్ట్ కాదు. వ్యవస్థలోనే ఆ రకమైనటువంటి మార్పులు జరిగాయి. మీరు అన్నట్టుగా ఇంతకుముందు కేవలం గవర్నమెంట్ సెక్టర్లోనే కాలేజీలు ఉండేటువంటివి. అందరూ ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన పదవి నుంచి పోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? మీకు తెలిసే ఉంటుంది. అదే కేవలం ప్రైవేటు కాలేజీల్లో మెడికల్ ఎడ్యుకేషన్ పెట్టబోతున్నారంటే, ప్రైవేటు కాలేజీల్లో మెడికల్ ఎడ్యుకేషనా అని నోరు వెళ్ళబట్టేసి వాళ్ళ అదేదో చాలా ఆశ్చర్యకరమైన విషయంగా భావించబట్టే ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇవాళ పుంకాను పుంకాలుగా మెడికల్ ఎడ్యుకేషన్ ఒక పెట్టుబడిదారీ వర్గానికి ఒక మంచి పెట్టుబడికి ఒక కార్ఖానా అయిపోయింది. పేరుకేమో సేవ చేస్తున్నాము, వైద్య రంగం సేవ చేస్తున్నాం అంటుంటారు. ఆ సేవ పేరుతో మీరు అన్నట్టు షేవింగ్ చేస్తున్నారు ప్రజానికానికి. తర్వాత ఇంకొక మంచి విషయం కూడా చెప్పారు మీరు. ఉదాహరణకి మనం ఒక పేషెంట్ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, వెళ్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ ఉన్న వాళ్ళు ముందే డబ్బులు కట్టించుకుంటారండి. అదే ఈ అక్కడ ఉన్న వాళ్ళే చెప్పేస్తారు ఏ రకంగా మీకు ఏ జబ్బు కావాలి ఏంటంటే, ఆయా సెక్టార్స్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్లో పంపించక ముందే వాళ్ళు బిల్లు రాయేసుకుంటారు. దాన్ని కట్టిన తర్వాతనే వెళ్ళాల్సి వస్తుంది. అనవసరమైనటువంటి పరీక్షలు చేస్తూ ఉంటారు. మన కాలు నొప్పినా కూడా ఎక్స్రే తీసుకోండి, తర్వాత ఎంఆర్ఐ తీసుకోండి, తర్వాత కార్డియా సిటీ స్కాన్ తీసుకోండి అని చెప్పేసి రకరకాలైనటువంటి వాళ్ళ డయాగ్నాస్టిక్ టెస్టులు చేయించుకొని వాళ్ళు కొన్నటువంటి పెట్టుబడి పెట్టినటువంటి ఆ, ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు రావాలి కాబట్టి దాని మీద ప్రజానీకాన్ని దోచుకుంటున్నటువంటి విషయం. సో ఇంతకుముందు ఆ, చేయబట్టుకున్నాడు డాక్టర్, ప్రతి డాక్టరు కనీసం నాడి పట్టుకొని చూసేసి మాట్లాడేవాళ్ళు, తీగా మాట్లాడేవాళ్ళు, కళ్ళలోకి చూసేవాళ్ళు. స్టెథోస్కోప్ పెట్టేటువంటి డాక్టర్ తగ్గిపోయారండి. అదే కేవలం డైరెక్ట్గా మెషిన్లు చూసుకోవడము, అదేదో పేపర్లు, తర్వాత అట్లా అవుట్పుట్లు, లేకపోతే ఆ స్క్రీన్లో మానిటర్లు చూసుకొని మొత్తం అంతా కూడా ప్రిస్క్రిప్షన్స్ రాసేస్తున్నారు. ఆ ప్రిస్క్రిప్షన్స్ కూడా ఎంత రాస్తారంటే చాంతాడు పొడుగుంత రాస్తారు. మొత్తం మీద ఆ హాస్పిటల్లోనే మెడికల్ ఫార్మసీ ఉంటుంది. అక్కడే దాదాపుగా వాళ్ళకు రూపాయి ఖర్చు అయినటువంటి జనరిక్ మెడిసిన్ రూ. 100కి, రూ. 10, రూ. 20 కూడా అమ్మేటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. మేము జన విజ్ఞానంలో కూడా మాకు మెడికల్ సంబంధించి ఒక విభాగం ఉందండి. ఆ, అదే మెడికల్ హెల్త్ విభాగం ఉంది. దాంట్లో మేము ఇటువంటి అంశాలు కూడా మేము ప్రస్తావించే ప్రజానీకాన్ని కూడా కాస్త జాగరూకత వహించుకుంటుంటాము. ఏ జబ్బులకి ఎట్లా కాపాడుకోవాలి, తర్వాత ఎట్లా ఆరోగ్యాన్ని పొందాలి, అనారోగ్య పాలు కాకుండా ఉండాలంటే ఎటువంటి మందులు తీసుకోవాలి, తీసుకోకూడదు, ఈ అంశాల పట్ల కూడా మేము ప్రజానీకానికి ఆ, ఒక ఆలోచనను, అవగాహనను కల్పిస్తున్నామండి. అసలు ఇప్పుడు నీట్ అనేదే ఇప్పుడు నీట్ని ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా నీట్ని వ్యతిరేకించి మేము ఆ నీట్ పరిధిలోకి రామని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన వ్యక్తం చేశారండి. ఇప్పుడు ఇవన్నీ నీట్ ఎగ్జామ్ పద్దాక ఇట్లా లీక్ అవటం ఏ నేపథ్యంలో అంటే దీనికంటే ఏ స్టేట్కి ఆ స్టేటే ఇప్పుడు గతంలో ఎంసెట్ మళ్ళీ దాని కింద ఉంటే బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు దాని మీద ఏం చెప్తారు మీరు? అంటే ఈ సంస్కరణలు ఏ రకంగా అంటే ఇదేదో పెద్ద సంస్కరణ దీనివల్ల ఉపయోగం ఉంటుందని నీటికి మొత్తం దేశవ్యాప్తంగా తీసుకెళ్లారు. మళ్ళీ పాత పద్ధతి బెటర్ బెటర్ అంటారా? అవునండి, పాత పెద్దది బెటర్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెడికల్ ఎడ్యుకేషన్ ఉండాలి. అది అంటే ఆ, వైద్య విద్య కూడా ఫెడరల్ దృక్కోణాలు చూడాలండి. అదండి. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఈ నీటు పేపర్ లీక్ కావడానికి దీనికి సంబంధించిన వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఇప్పుడు ఎవరు నాసిక్లో ఎవరు అతని పేరు ఏదో అన్నారు. ప్రింట్ ప్రింట్ అదే అక్కడి నుంచి ఒక స్టూడెంట్ అతను బిఏఎంఎస్ బిఏఎంఎస్ స్టూడెంట్ అట్ట, స్టూడెంట్ అని బ్యాచులర్ ఆఫ్ చెప్పేసి ఆయుర్వేదిక్ చెప్పారు. మెడికల్ మెడిసిన్ అండ్ సర్జరీ స్టూడెంట్ అని చెప్పేసి పట్టున్నారండి. అవునండి. ఆ, అది అసలు ఆ అబ్బాయి నుంచే యాజ్ ఇఫ్ ద పాయింట్ ఈస్ ది ది బక్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ అంటారు కదా, అదేండి. అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు చెప్తారు. కానీ అదే అటువంటి ఒక చిన్న బిఏఎంఎస్ స్టూడెంట్కి ఆ అదే పేపర్ ఎలా చదివిందండి?
అసలు అదే ఎంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సినటువంటి విషయం అది. అంటే వాళ్ళకి ఎట్లా చేరింది ఆ అబ్బాయికి, అది కూడా అది కూడా కదా చెప్పట్లేదు కదా. దాని గురించి కదా ఎక్కువ మనం ఆలోచించాల్సింది. ఆ అబ్బాయి శుభం, నుంచి ఆ మళ్ళీ అబ్బాయి అప్పట్లో పేరు జైలు శుభం ఎప్పుడు అని వెళ్ళింది. చెప్తున్నారండి. శుభం, శుభం. అదే ఆ శుభం అనేటువంటి అబ్బాయి అక్కడికి ఎక్కడ ఎలా చేరింది చెప్పకుండా అక్కడి నుంచి ఆ కథ నడుపుతున్నారు తప్ప, కథ చెప్తున్నారు తప్ప, ఆ అబ్బాయికి ఎలా చేరింది అనేది చాలా చాలా విషయం. అదే అంటే ఇప్పుడు నేను ఇక్కడ మీడియా ద్వారా నేను దాన్ని పబ్లిక్గా నేను మాట్లాడకపోవచ్చు కానండి, నాకు వ్యక్తిగతంగా ఒక ఆలోచన అయితే ఉందండి. దీంట్లో దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టడంలో కూడా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనే పేరుతో నేషనల్ లెవెల్లో పెట్టడంలో కూడా ఒక రాజకీయ దృక్కోణం కూడా ఉందేమో అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే తమ చేతుల్లో అంతా ఉంటుంది. రేపు భావి తరాల్లో ఆ మాట చెప్పగలిగిన వాళ్ళు, తర్వాత వాయిస్ ఉన్న వాళ్ళు ఎవరంటే డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, అకాడమిషియన్స్, ఐఏఎస్ ఆఫీసర్లు. కాబట్టి వీళ్ళంతా కూడా మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఈ మేధావి వర్గంలోకి తమ భావజాలానికి అనుకూలంగా ఉండేవాళ్ళని ఎలా మొత్తం దేశవ్యాప్తంగా కూడా పంపించాలి అనేటువంటి విధంగా కూడా ఏదన్నా సరే దాన్ని సెంట్రలైజ్ చేశారా అనేది కూడా ఒక అనుమానం కూడా వస్తుంటుంది ఒకసారి. అది నిజం కాకపోవచ్చు, నిజం కావచ్చు, అది వేరే విషయం. కానీ ఆ, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా అన్నారు. సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు కేవలం ఆ, ఆ, అక్కడ ఏదో పబ్లికేషన్ ఎక్కడైతే ప్రెస్ ఉందో అక్కడి నుంచి చేయడం కాదండి. అసలు ఇంటర్నల్గానే ఈ 10 మెంబర్ గవర్నింగ్ బాడీ ఉంటుంది. ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి 10 మెంబర్ గవర్నింగ్ బాడీ ఉంది. ఐఐటి ప్రొఫెసర్లు ఉన్నారు, ఎన్ఐటి ప్రొఫెసర్లు ఉన్నారు. ఇప్పుడు ఆయన మన అశుతోష్ సింగ్ అనుకుంటాను ఆయన పేరు. అదే అశోక్ సింగ్ అండి, ఆయన డైరెక్టర్ జనరల్. అదే ఆయన అలాగే చైర్మన్ ఉంటారు. ఇంతకుముందు యూపీఎస్సీకి చైర్మన్ ఉన్నవారు ఇప్పుడు చైర్మన్ ఉన్నట్టుంది. అదే మినిస్టర్ ఆఫ్ హెల్త్, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషను, కాబట్టి వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసుకొని ఎక్కడి నుంచి ఆ, కింది వరకు ఈ వెళ్ళాలండి. ఉదాహరణకి నేను మీడియాలో విన్నది ఏంటంటే చాలామందికి, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, హర్యానా ప్రాంతంలో 720/720 కొంతమందికి వచ్చిందట. పట్టుకోవడం పెద్ద కష్టమే కదండి. ఇటువంటి విషయాల్ని పట్టుకోవడం చిత్తశుద్ధి ఉండాలి, కానీ పట్టుకోవడం చాలా ఈజీ అండి. ఉదాహరణకి కొంతమంది ఉండొచ్చు, మీలాంటి మేధావులు ఉండొచ్చు, మంచి పిల్లలు ఉండొచ్చు అనుకోండి, 720/720 రావచ్చు. ఎలా తెలుసుకోవాలండి? సత్యనారాయణ గారు ఇంటర్మీడియట్లో ఎలా మార్కులు వచ్చాయి, ఆయన 10th క్లాస్లో ఎలా మార్కులు వచ్చాయి, తర్వాత మిగతా విషయాల్లో ఆయన ఎట్లా మార్కులు వచ్చాయి, ఆయన ప్రతిభ ఎక్కడ ఉంది అని చూసి ఈయనకి 720/720 ఆస్కారం ఉంది అని చెప్పేసి మిమ్మల్ని వదిలేయచ్చు. దానికి ఇంకొకరు ఉన్నారనుకోండి, ఎక్స్ ఉన్నారనుకోండి, ఆయన మొత్తం ఇంటర్మీడియట్ అంతా కూడా 30 మార్కులు, 40 మార్కులు, 50 మార్కులు తెచ్చుకున్నాడు. 10th క్లాస్లో సెకండ్ క్లాసు, 7th క్లాస్లో అసలు అట్లా ఉన్నాడు, అపద్ధర్మంగా ఉన్నాడు, అసలు ఎక్కడ కూడా మెరిటోరియస్గా లేడు. ఆయన కూడా ఎగ్జామ్లో వచ్చేప్పటికి, నీట్ ఎగ్జామ్లోకి వచ్చేటప్పటికి 720/720 వచ్చింది. కాబట్టి అటువంటి పిల్లలు ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర సమాచారం ఉన్నట్టే కదా. ఎందుకంటే 720/720 రావడం అటువంటి పిల్లలకి ఎంత కష్టపడ్డా కూడా, అంటే వీ డోంట్ హ్యావ్ టు టోటల్లీ డౌట్ దర్ మెరిట్, కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి, బాబు నువ్వు వచ్చేది కదా, నీకేమైనా చెప్పారా అని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితే ఒక లింక్ దొరుకుతుంది. అక్కడి నుంచి పట్టుకుంటూ పోతే ఎక్కడ దీనికి మొత్తం దీనికి అంత మొదలు ఎక్కడైందో ఆ సమస్యకి ఆ, పరిష్కారం కనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ, దీన్ని కనుక్కోవడం పెద్ద కష్టమే కాదనుకుంటున్నాను. కనుక్కోవాలి, ఆ బాధితులకి ఇబ్బంది రాకుండా చూడాలి. ఏదో ఫీజు రీంబర్స్ చేస్తాము, తర్వాత మళ్ళీ మీరు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా కంటిన్యూటీ తుడుపు వ్యవహారాలండి. అదే కానీ వాళ్ళ పడ్డ బాధలు అంతా ఇంత కాదు, ఎంత టార్చర్ ఉంటుందండి. ఎగ్జామినేషన్లో 19 అవర్స్ వాళ్ళు పర్ డే ఖర్చు పెట్టేసుకొని, నిద్రాహారాలు మానేసుకొని, స్నేహాలు లేకుండా ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏ రకమైనటువంటి ఆ, తనటువంటి ఆనందాలు, వినోదాలు లేకుండా ఆ 2 సంవత్సరాల పాటు జైలు జీవితం లాంటి జీవితం గడిపేటువంటి ఆ విద్యార్థి లోకానికి అశనిపాతంలాగా, ఒక రకమైనటువంటి పిడుగుపాటులాగా ఈ వార్త వచ్చేటప్పటికి దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంట్లో సత్వరం మార్పులు చేపట్టాలి చాలామంది అంటున్నారు. అసలు ఎన్టీఏ మెథడ్లోనే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క విధానంలోనే పెను మార్పు జరగాలి సంస్థాగతంగా అని కూడా అంటున్నారు. అని మేధావర్గం ఆలోచించుకొని సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని మనం అనుకోవాలండి. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం అండి. నమస్తే.